వినడానికి మీకు కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. కేవలం 2 గంటల్లోనే ముంబై నుంచి దుబాయ్కి అండర్ గ్రౌండ్ వాటర్లో బుల్లెట్ ట్రైన్లో మీరు వెళ్ళబోతున్నారు. ఈ ప్రయాణం విమాన ప్రయాణం కంటే వేగంగా ఉంటుంది. అంటే ఒకసారి ఆలోచించుకోండి ఎంత వేగంగా ఉంటుందో. ఇందులో ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలు కల్పించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం $1 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నారు. దీనికి కనుక ఆమోదం లభించినట్లయితే మీరు గురుగ్రహం కంటే వేగంగా ముంబై నుండి దుబాయ్కి చేరుకోబోతున్నారు. ఈ ప్లాన్ ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరినీ ఆకర్షిస్తుంది. మీడియా నివేదిక ప్రకారం ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తొందరలోనే వీళ్ళు నీటి అడుగున రైలు ప్రారంభించబోతున్నారు. ఇది 2 దేశాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇది 2030 నాటికి పూర్తయ్యే అవకాశం కూడా ఉందని మీడియా నివేదికలు చెప్తున్నాయి. భారతదేశం దుబాయ్ మధ్య 12,000 మైళ్ళు అంటే సుమారు 2,000 కిలోమీటర్లు నీటి అడుగున రైలును ప్రారంభించబోతుంది. మీరు ఈ రైలులో ప్రయాణించినప్పుడు సముద్ర ప్రపంచాన్ని చూడబోతున్నారు. క్లస్ట్రోఫోబియా ఉన్నవారికి ఈ ప్రయాణం చాలా ప్రమాదకరం. భారతదేశం మరియు దుబాయ్ మధ్య రవాణాను మరింత వేగంగా మెరుగుపరిచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును యుఏఈ నేషనల్ అడ్వైజర్ బ్యూరో ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులతో పాటు ముడి చమురు, అదేవిధంగా సరుకు రవాణాని కూడా వేగంగా రవాణా చేయవచ్చు.